హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని అయితే నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, మీరు కూడా చేసుకోండి. ఇలాగే చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ. అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పెరుగు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా ఇలా కలిపి పెట్టుకున్నానండి మంచిగా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి చెక్క, మొగ్గ, యాలకులు వేసి అవి చిటపట అన్నాక ఈ తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ని వేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. నేను ఒక 4 టమాటాలు సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. ఆ టమాటా కూడా ఇందులో వేసి బాగా మగ్గాక ఈ చికెన్ పీస్లు అయితే వేసాను. కలిపి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీని అయితే వేసాను. చూడండి, ఇది వేసాక కూడా బాగా కుక్ అవనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిచ్చాను. బాగా కుక్ అవ్వాలి. కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా వేసి మళ్ళీ కుక్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీని. ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాము. ఇందాక ఆల్రెడీ కారం కలిపేటప్పుడు వేసాము, అయినా ఇప్పుడు కూడా కొంచెం వేసుకున్నాము. కొంచెం స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకే కొంచెం కారం వేసాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ కర్రీని బాగా ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను ముందే నేను. చూడండి, ఉడికాకైతే కర్రీ ఇలా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ చికెన్ కర్రీని. చాలా టేస్టీగా ఉండిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఇలా నేను చేసిన టేస్ట్తో తినాలి అనుకుంటే మా కర్రీని ట్రై చేయండి. మేమైతే ఇప్పుడు వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటాము. చాలా టేస్టీగా వచ్చింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.